కాకూడదని ఉగ్రత నుండి ఆయన నిన్ను నన్ను తప్పిస్తా ఉన్నాడు. చాలా మంది ఉగ్రత పాలకు గురవుతా ఉన్నారు. వారు లోకములో జీవిస్తూ వారు ఉగ్రతను సరిచూచే వారిగా ఉంటూ ఉన్నారు. ఈ పునరుత్థానపు ఆరాధనలో రాబోయే ఉగ్రత ఎలా ఉంటుంది? ఆ యొక్క ఉగ్రత మనుషులను ఏమి చేస్తా ఉంది? ఆ ఉగ్రత ద్వారా దేశం మీదకి ఏమి రాబోతా ఉంది? దేశంలో ఎలాంటి పరిస్థితులు జరగబోతా ఉన్నాయి అని మనము దేవుని వాక్యాన్ని కనుక చూడగలిగినట్లయితే, దేవుని వాక్యంలో హెస్కేలు గ్రంథములో 14వ అధ్యాయము 13వ వచనాన్ని విశ్వాసఘాతకులుగా ఉన్నదో ఆ దేశమునకు నేను కీడును కలిగిస్తా ఉన్నానని చదువుదాం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి విరోధముగా పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారము ఆహారము లేకుండా చేసి కరువు పంపించును. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, రాబోయే ఉగ్రత ఏమిటి అంటే కరువు అనేటువంటి ఉగ్రత రాబోతుంది. ఇప్పటికే దేశంలో ఆర్థిక మాధ్యము ఏలుబడి చేస్తా ఉంది. కరువు ప్రారంభమైంది, ధనము లోపించింది. మనము బ్రతకడానికి తినడానికి కావలసినటువంటివి లోపించాయి.